ఖమ్మం జిల్లా కల్లూరులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల దగ్గర నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కల్లూరు ఏసీపీ రఘు. నిందితులు మణుగూరుకు చెందిన హబీబ్ పాషా, హమీద్ పాషా, కల్లూరుకు చెందిన గోవింద్గా గుర్తించారు. ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్నట్లు గుర్తించారు. గంజాయి తీసుకున్నా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. కల్లూరు ఎస్ఐ గారు హరిత గారు వారి సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుంటే సొసైటీ బిల్డింగ్ వెనకాల చెరువుకట్ట దగ్గర ముగ్గురు వ్యక్తులు కనబడ్డారు. వాళ్ళు పోలీసుని చూసి పారిపోతుంటే వాళ్ళని పట్టుకొని ప్రశ్నించడం అయింది. వాళ్ళ దగ్గర ప్రశ్నించి వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుండి 822 గ్రాముల ఎండిన గాంజాయి, 2 మోటార్ సైకిళ్ళు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అయింది. వారిని నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఒరిస్సా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా గెందుగూడ గ్రామం వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తిని కలిసి అతని దగ్గర 3,500 రూపాయలకు కిలో చొప్పున గాంజా, ఒక 4 కిలోల గాంజా కొనుక్కొని వచ్చింది. వీరు సుమారు 10 రోజుల క్రితం అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. వీరి దగ్గర సీజ్ చేసిన గాంజా విలువ సుమారు 24,600 రూపాయలు ఉంటుంది.